హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 2025లో బెస్ట్ వైఫ్ అవార్డు గురించి అయితే మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మనం బెస్ట్ కపుల్ అవార్డ్స్ అయితే 2025లో ఎవరికి రావచ్చు అనేసి ఒక గెస్సింగ్ వీడియో అయితే చేసాము. ఇంకా జస్ట్ ఒక 20 డేస్లో అయితే మనకు ప్రోమో అయితే రాబోతుంది. 100% రాసి పెట్టుకోండి. 20 డేస్లో మా పరివార్ అవార్డ్స్ 2025 ప్రోమో అయితే రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత మనకి నామినేషన్స్ అనేది రిలీజ్ అవుతాయి. నామినేషన్స్ అనేది బెస్ట్ వైఫ్, బెస్ట్ కూతురు, బెస్ట్ కొడుకు, బెస్ట్ భర్త, అలాగే బెస్ట్ కపుల్స్, బెస్ట్ సీరియల్, వీటికన్నిటికి సంబంధించి కూడా వీడియోలు అయితే మన ఛానల్లో ప్రోమో వచ్చే లోపల అయితే వచ్చేస్తాయి. సీరియల్ రివ్యూలతో పాటు, సీరియల్ అప్డేట్స్తో పాటు, టీఆర్పీ రేటింగ్స్తో పాటు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ఛానల్ అయితే 1 ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అప్పుడు నేను లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే చాలా తక్కువ వ్యూస్ వచ్చేటివి. ఇప్పుడు ద బెస్ట్ వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే వస్తున్నాయి వ్యూస్. అందుకోసం అనేసి నా వ్యూస్ కానీ ఒకవేళ ఎవరైనా ఛానల్ వాళ్ళు చూసారంటే వాళ్ళు కూడా కన్సిడర్ చేయడానికి చాలా బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే వీడియో ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నాన్ని మీరు కూడా ఒక అడుగు వేయాలనుకుంటే నా ప్రయత్నంలో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటా ఉంటారు, బెస్ట్ వైఫ్లో మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటా ఉంటారు అని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. ఇక్కడ మనము లాస్ట్ ఇయర్ కూడా 2024లో మాట్లాడుకున్నట్టయితే 2024లో మనకు మొత్తం బెస్ట్ వైఫ్కి అయితే 5 మంది అయితే నామినేట్ అయ్యారు. 5 మంది ఎవరు నామినేట్ అయ్యారని కూడా మీకు చెప్తాను. ఎవరు నామినేట్ అయ్యారంటే కావ్య అయితే నామినేట్ అయింది. కావ్య నామినేట్ అయిన తర్వాత ఇక్కడ మామగారు సీరియల్ నుంచి గంగా గారు అయితే నామినేట్ అయ్యారు. మళ్ళీ నువ్వుంటే నా జతగా సీరియల్ నుంచి నువ్వు నేను ప్రేమ సీరియల్ నుంచి పద్మావతి గారు అయితే అయ్యారు. అలాగే గుండెండ గుడిగంట నుంచి అయితే మీనా గారు అయ్యారు. సత్యభామ సీరియల్ నుంచి అయితే సత్య గారు అయితే అయ్యారు. వీళ్ళు మొత్తానికి అయితే 5 నామినేషన్లు అయితే అయ్యాయి. ఇక్కడ బెస్ట్ వైఫ్, బెస్ట్ కోడలు అని కూడా మాట్లాడతాం. రెండు ఒకేసారి మాట్లాడతాం. ఎందుకంటే బెస్ట్ వైఫ్ అంటే బెస్ట్ కోడలు కూడా ఆటోమేటిక్గా అవుతుంది కాబట్టి. ఇక్కడ మొత్తం నామినేషన్ అయ్యారు కదా. ఇక్కడ సత్య గురించి మనం మాట్లాడుకోవాలి. నన్నైతే మెసేజ్ చేశారు. నేను పోల్ పెట్టాను. ఆ పోల్ కూడా మీకు చూపిస్తాను. మొత్తం 1100 ఓట్లు అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, మీకు కనపడుతూ ఉండొచ్చు. మొత్తం పోల్ అయితే పెట్టాను. పోల్ పెట్టినా నర్మదాకైతే 37% వచ్చింది. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. కానీ దీపాకి అయితే 15% వచ్చింది. కావ్యకి అయితే 22% వచ్చింది. అలాగే మీనాకు వచ్చి 26% అయితే వచ్చింది. బెస్ట్ వైఫ్కి అయితే నేను అవార్డు పెట్టాను. అలాగే చాలామంది అయితే పెట్టారు. ఇంకా సత్య పేరెంట్స్ పెట్టలేదు అని చాలామంది అయితే అడిగారు. ఇక్కడ మీకు సత్య గారి పేరు పెట్టాలని నాకు కూడా ఉంది. ఉంటే ఇంకా నాకు ఒక 200-300 ఓట్లు ఎక్కువ వచ్చేటివి. కానీ ఇక్కడ అవార్డులో సీరియల్ ఏదైతే ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయో ఆ సీరియల్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి నేనైతే సత్య గారి పేరు పెట్టలేదు. దయచేసి క్షమించండి. అప్డేట్లు కావాలని అడుగుతూ ఉంటారు కదా. అప్డేట్లు మీకు తొందరలోనే వస్తాయి. ఏమన్నా వస్తే అప్డేట్ ఖచ్చితంగా మీకు బెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తాను. సరే సార్, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మొత్తానికి 1100 ఓట్లలో నర్మదా గారికి అయితే 37%, అంటే 380 ఓట్ల దాకా, 300 నుంచి 400 ఓట్ల దాకా పడ్డాయి అనుకోండి. 400 ఓట్లు అయితే నర్మదా గారికి పడ్డాయి. మిగిలిన 700 ఓట్స్ అయితే మనకు మిగిలిన వాళ్ళంతా పంచుకున్నారు. ఇక్కడ బెస్ట్ వైఫ్ అని చెప్పొచ్చు, లేకపోతే బెస్ట్ కోడలు అని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి నేను ఒక్కొక్కరి గురించి చెప్తా వస్తాను. ఇక్కడ ఈ సంవత్సరం 2025లో నామినేషన్లో ఎవరు ఉంటారనేసి మీకు డౌట్ రావచ్చు కదా. అందుకోసం అనేసి నేను వాళ్ళ ఫోటోలతో పాటు మీకు పెట్టాను. బెస్ట్ వైఫ్ 2025లో ఫస్ట్ నర్మదా గారు అయితే 100% ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ బెస్ట్ వైఫ్ అన్న ఉండొచ్చు, లేకపోతే బెస్ట్ కోడలు కన్నా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఇంకా మీనా అబ్జల్యూట్లీ ఉంటుంది. ఎందుకంటే 2024లో బెస్ట్ వైఫ్ అవార్డు మీనాకే వచ్చింది కాబట్టి 2025 సంవత్సరంలో కూడా ద బెస్ట్ వైఫ్ అవార్డు అయితే గ్యారంటీగా నామినేషన్లో ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇంకొకటి, ఇక్కడ బెస్ట్ వైఫ్ అవార్డుకి, బెస్ట్ కపుల్స్ అవార్డుకి కూడా బాలు మీనా అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ వెరీ హైగా ఉంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడ ఏదైతే టీఆర్పీ పీక్లో ఉంటాయో ఆ సీరియల్కి అయితే అవార్డు పండడం మాత్రం గ్యారంటీ. రాసి పెట్టుకోండి. కావాలంటే అవార్డు ఏ సీరియల్ అయితే టాప్లో టీఆర్పీ ఉంటుందో ఆ టీఆర్పీ ఖచ్చితంగా ఆ సీరియల్కి అవార్డులు పంట అయితే పండుతుంది. ఇక్కడ కావ్య 100% ఉండే ఛాన్స్ ఉంది. కావ్య బెస్ట్ కోడలు, బెస్ట్ వైఫ్గా 100% ఉండే ఛాన్స్ ఉంది. అలాగే దీపా గారికి 2024లో మనకి అవార్డ్స్ ఫంక్షన్లో వాళ్ళ పెళ్లి కాలేదు. కానీ 2025 సంవత్సరంలో పెళ్ళి అయింది. బాగుంటుంది. కానీ దీపా గారికి వచ్చే ఛాన్స్ వెరీ లోగా ఉంటుంది. చూద్దాం. మిథున నువ్వుంటే నా జతగా నెక్స్ట్ లెవెల్ సీరియల్ మాత్రము బల్లి తీస్తా అంటారు. సీరియల్ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రం ఒక లెవెల్లో తీస్తా అంటారు. వీళ్ళకి వచ్చినా కానీ ఛాన్స్ ఉంది. బెస్ట్ కపుల్ అన్న రావచ్చు. ఎందుకంటే నువ్వుంటే నా జతగా 10+ టీఆర్పీ 930 స్లాట్లో 10+ టీఆర్పీ
ఖచ్చితంగా అవార్డులు పంట అయితే పండుతుంది ఉంటేనే ఆ జతకాకి. ఇక్కడ బెస్ట్ వైఫ్ కన్నా రావచ్చు, లేకపోతే బెస్ట్ కోడలు కన్నా రావచ్చు, బెస్ట్ కపుల్స్ కన్నా రావచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి రావచ్చు. మొత్తానికి ఈ 5 మంది అయితే నామినేషన్లో ఉంటారు. ఇంకొక నామినేషన్లో ఉండే ఛాన్స్ ఉందా అంటే అది మనకి గంగా గారు ఉండొచ్చు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బిగ్ బాస్ సెప్టెంబర్ 7 అయితే స్టార్ట్ అవుతుంది కదా. సెప్టెంబర్ 7 స్టార్ట్ అవుతా అంటే బిగ్ బాస్ అక్కడ 2 సీరియల్ అయితే ముగిచ్చేస్తారు. ఆ 2 సీరియల్ ముగిచ్చేసినప్పుడు మనకేం జరుగుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు చెప్తాను నేనండి. అక్కడ 2 సీరియల్ని కూడా లేపేస్తారు, అవార్డుల నుంచి లేపేస్తారు. ఇప్పుడు 16 సీరియల్ అయితే వస్తుంటాయి, అప్పుడు 14 సీరియల్ మాత్రమే ఉంటాయి. 14 సీరియల్లో కూడా ఇప్పుడు చాలా సీరియళ్ళు టీఆర్పీ అనేది వెరీ వెరీ లోగా వస్తుంది చూడండి, వాటిని అసలు కేర్ కూడా చేయరు. అందుకోసం అనేసి చెప్తాను, టీఆర్పీ ప్రైమ్ టైంలో ఉండే సీరియల్కి పక్కగా అవార్డుల పంట అయితే పండుతుందబ్బా. అది 1 బ్రహ్మముడి, 2 కార్తీక దీపం, 3 గుండెండి 3 గంటలు, 4 వచ్చి నువ్వు ఉంటేనే అజత్తుగా, 5వది వచ్చి ఇంకా మిగిలిన వాటికి చిన్న చిన్న ఏదైనా చిన్న చిన్న అవార్డులు ఉంటాయి కదా, ఆ అవార్డులు అయితే వాళ్ళు పంచుకుంటారు. లాస్ట్ ఇయర్ అవార్డుల్లో అసలు ఉత్తమ కూతురు, ఉత్తమ అల్లుడు, ఆ విధంగా అంతా అవార్డులు అయితే వచ్చాయి. ఇక్కడ వాటి గురించి కూడా ఒక వీడియో అయితే వస్తూ ఉంటాయి, మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. మీ ఫేవరెట్ ఎవరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. నర్మదానా, అలాగే మీనానా, కావ్యానా, దీపానా, మిథునానా, ఇంకా కొంతమంది ఉన్నారు కదా, సింధూర ఉన్నారు, మగువ సీరియల్లో వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ సీరియల్ నిన్ను కోరి సీరియల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు అంతా మనకు ఐడియా లేదు, వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎవరు మీ ఫేవరెట్ అనుకుంటా ఉంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.